భాసుడు నాటక రెండవ భాగం 4/4/24. భాసుడి వైశిష్ట్య ఏకస్య తిష్టతి కవేర్గృహ ఏవ కావ్య మన్యస్య గచ్చతి సుహృద్భవనాని యావత్ యస్యా విదగ్ధవదనేషు వదాని శశ్వత్ కస్యాపి సంచరతి విశ్వకుతూహలీవ. రాజశేఖరుడు కావ్య మీమాంసలో 4వ అధ్యాయంలో ఉదహరించిన శ్లోకంటై కొందరి వాక్యాలు వాళ్ళ ఇల్లు దాటి బయటకు వెళ్ళ, కొందరి వాక్యాలు మిత్రుల ఇళ్ల దాకా చేర, కొందరి వాక్యాలు ప్రపంచ యాత్ర సాగించటం కోసమా అన్నట్లు అంతగా సాహిత్య పరిచయం లేని వాళ్ళ ముఖాల మీద కూడా పదాలు అంటే అడుగులు వేస్తూ సర్వదా సంచారం చేస్తూనే ఉంటారు. భాసుడు సంస్కృత సాహిత్య ద్వారంలో నిలబడి ఉన్న మనకు లభ్యమవుతున్న సంస్కృత రూపకాల రచయితల పంక్తిలో అతడు మొదటివా. కవిగా, మహాకవిగా ప్రాచీన భారతీయులందరి మన్ననలు అందుకున్న కాళిదాసు కంటే ప్రాచీన, అయితే కాళిదాసు కంటే ప్రాచీనుడైనంత మాత్రాన భాసుడికి వైశిష్ట్యం ఉందని చెప్పటానికి వీల్లేదు. తన కాలం నాటికి భాసుడు అత్యధికమైన కీర్తి సంపాదించుకున్న మహాకవి. ప్రసిద్ధులైన ఆ ప్రాచీన రూపక రచయితల ముందు తాను ఒక పుట్టి వాడనని కాళిదాసే స్వయంగా చెప్పడం భాసుడి యొక్క వైశిష్ట్యానికి ప్రమాణం. కాళిదాసు భాసుని విషయంలో ప్రదర్శించిన గౌరవ భావాన్ని పట్టి కనుక ఆలోచిస్తే చూస్తే అతడు భాసుని తన ముందున్న మహాకవులు అత్యుత్తమంగా పరిగణించాడు అని, రూపక రచనకు భాసుడి నుండే తనకి స్ఫూర్తి లభించిందని చెప్పినట్టుగానే రూపక రచయితగా రంగ ప్రవేశం చేస్తున్న మొదటి రోజుల్లో యువకవి అయిన కాళిదాస్ తాను రచించిన మాళవికాగ్నిమిత్రం భాసాది ప్రాచీన కవుల రూపకాలతో సరితూగదు అనే విషయం అంగీకరిస్తూ ప్రాచీన రచనలే ఉత్తమమైన నవీన రచనలు అని ముందుగానే చేసుకున్న నిర్ణయం ప్రకారం కాకుండా నా నవ్య రచనలో కూడా ఏవైనా మంచి గుణాలు ఉంటే వాటిని ఆదరించండి అంటూ మాళవికాగ్నిమిత్ర ప్రస్తావనలు సామాజికుల్ని అర్థించాడు కాళిదాసు అంతటి. కాళిదాసు పేర్కొన్న 3 పూర్వ కవులలో భాసుడికే ప్రథమ స్థానం. ఆ తర్వాత ఈ భాసుని ఇతని కోవకు చెందిన ఇతర ప్రాచీన కవుల్ని కూడా తన వినూత్న ప్రతిభ విస్మృతి పదంలో గింటి వేయనున్నది అనే విషయం ఆ మాటలే వ్రాసే సమయంలో యువ కవి కాళిదాసుకు తెలియదు. భాసుని విషయంలో కాళిదాసు ప్రదర్శించిన ఈ గౌరవ భావాన్ని కొంతవరకు అతడి వినయం కూడా కారణం కావచ్చు. అయినా కాళిదాసుకు పూర్వం భారతదేశంలో భాసుడికి రూపక రచయితగా అంటే నాటక రచయితగా ఎంతటి కీర్తి ఉండేదో కాళిదాసు మాటలు బట్టి మనకు తెలుస్తూ ఉండటంతో ఏ మాత్రం అనుమానం లేదు. కాళిదాసు రంగ ప్రవేశించడానికి చాలా ముందుగానే భారతీయ రూపక రచయితల దేవాలయంలో ఒక దేవతామూర్తి స్థానాన్ని సంపాదించుకొని అని అందరికీ నిశ్చితమైన దిగస్. దాదాపు 25 శతాబ్దాలు పాటు అనంత రూపాలలో అవిచ్ఛిన్నంగా
భారతీయ నాటక రంగం అభివృద్ధి చెందిన కాళిదాసు ప్రక్క స్థానంగాని ఉన్న భాసుడి మూర్తి స్థానం మాత్రం చెక్కు చెదరకుండా ఉందంటే రాజకీయ విప్లవాలలో మూర్తులను వాటి స్థానాల నుంచి తొలగించి వేయటం పరిపాటిగా ఉన్న ఈనాటి మన సమాజంలో భాసుడి మూర్తి సుస్థిరంగా నిలిచి ఉందంటే అది భాష పక్షపాతులకు ఎంతో గర్వకారణమైన విషయం. కాళిదాసు వేసిన భాసనామ నిర్దేశంతో మరొక అంశం కూడా అది రూపక రచయితలలో భాసుడికి ఉన్న అత్యున్నత స్థానాన్ని స్పష్టీకరించే విషయం. కాళిదాసు పేర్కొన్న భాసుడు, సౌమిల్లుడు, కవిపుత్రుడు అనే ముగ్గురు కవులలో భాసుని రచనలు మాత్రమే ఇవాళకి నిలిచి ఉన్నాయి. మిగిలిన ఇద్దరి రచనలు కూడా ఇతిహాస దృఢ భూమి నుంచి ఊహాగానాలని ఇసగ దిబ్బల్లోకి జారిపోయింది. దీన్ని బట్టి కళాస్రష్టగా భాసుడికి ఉన్న గొప్పతనాన్ని మనం ఊహించుకోవాలి. మహోజ్వల కాళిదాస ప్రకాశం ఎదుట పూర్తిగా చెరిగిపోకుండా నిలవగలిగిన కాంతి కలవాడు ఒక్క భాసుడే. భాసుడు కాళిదాసుతో సమతూగా కలిగిన వాడు అనుకోవటం మాత్రం పొరపాటవుతుంది. భారతీయ వాంగ్మయ ఘంటాపథంలో కాళూసన్ మహోన్నత ప్రమాణం కల ఒక వ్యక్తిలాగా సంచరించి కాళిదాస్ తన సమకాలికులను, తన పూర్వం ఉన్నవారిని కూడా అంగుష్ట మాత్ర పురుషులుగా పిగ్మీస్ చేసేశారు. ఎవరు? కాళిదాసు. అంతటి భాసుడు కూడా కాళిదాసు ముందు అయిపోయి ఉండొచ్చు, తప్పే. అంత మాత్రం చేత భాసుడి గౌరవ ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలదు. ప్రాచీనులందరినీ ఒకే విధంగా తుడిచిపెట్టి వేసి మహోన్నతుడైన కాళిదాసు ముందు భాసుడు నిలవగలిగాటే గొప్ప. అదే గొప్ప విషయం. కాళిదాసు వచ్చాక కూడా నిలవగలిగిన ఏకైక వ్యక్తి అనేది భాసుడి కళా వైశిష్ట్యానికి ఒక నిదర్శనం. భాసుడు ఈ విధంగా నిలబట్టంలో ఉన్న వైశిష్ట్యాన్ని అర్థం చేసుకోవాలని ఒకసారి నిలకడగా ఆలోచించి భారతీయ రూపక రంగం మీద కాళిదాసు ప్రసరింపచేసిన అత్యద్భుత ప్రభావాన్ని అంచనా వేద్దాం. ఈ యుగానికి అనుగుణమైన ఒక ఉదాహరణ ఎందుకొని ప్రాచీన సాహిత్య యుగం కాళిదాసు వల్ల ఏర్పడి ప్రభావాతిశయాన్ని వర్ణించాలంటే కాళిదాస్ ఒక బ్రహ్మాండమైన బుల్డోజర్ అని చెప్తారు. బుల్డోజర్ ఒక్క మాటు ఈ మూల నుంచి ఆ మూలకు నడిచి తర్వాత ఆ క్షేత్రంలో ఏది నిలిపి ఉన్నా ఏది నిలిచి ఉండే ప్రసక్తి లేదు. చిన్న రాళ్ళు రప్పలు నిలిచి ప్రశ్నే లేదు. దేన్ని మిగల్చకుండా చదును చేసే ఈ కాళిదాసు బుల్డోజరు ముందుకు కదలకుండా ప్రతిఘటించగలిగిన ఏకైక శిలా సముచ్చయం భాసుడు. అద్భుతం. బాగా భాసుని గొప్పతనానికి ఎంతకు మించి నిదర్శనం ఉందా? లేదు. ఒక్క భాసుని మినహాయించి కాళిదాసు తనకు ముందున్న సాహిత్య ప్రక్రియ విశారదులందరినీ పూర్తిగా విస్మృతి పథంలోకి పంపించేసి, అంటే మర్చిపోయేట్టు చేసి, భారతీయ సంస్కృత ఇతిహాస అధ్యయనం చేసేవాళ్ల దృష్టిలో ఇది బహుశా దురదృష్టం కాదు. దీని ఫలితమేమిటి? ఇవాళ మనకీనాడు లభించే భాసుని రూపకాలు మాత్రమే ప్రాచీన భారతీయ రూపక సాహిత్యానికి ఉదాహరణలుగా నిలిచారు. ఆ నిలిచి ఉన్నవి కూడా
చెప్పుకోతగినంత సంఖ్యలోనే ఉంది. ఇవాళ లభ్యమవుతున్న ప్రాచీన యుగ, మధ్యయుగ, ఆధునిక యుగాలకు చెందిన కవుల రచనలను బట్టి చూస్తే 13 రూపకాలనేది గణనీయమైంది అని చెప్పారు. అంటే నమ్మలేం తక్కువగా. ఈనాడు కుక్క గొడుగుల్లా కొందరి రచనలు అధిక సంఖ్యలో కనపడుతూ ఉండదు. కానీ వీటిని ఇంకా కాల పరీక్షకు వదిలేయాలి. రూపకాల సంఖ్యను బట్టి చూస్తే భాసుడు ఆ కాలం అత్యధిక సంఖ్యాక గ్రంథ కష్ట సరస్త అనే చెప్పుకోవాలి. తజ్జాతీయులలో అతడు అగ్రగణ్యుడనే చెప్పు. కాళిదాస భవభూతి వంటి అగ్రశ్రేణికి చెందిన వారితో ప్రాచీన కాలానికి చెందిన ఏ ఒక్క నాటక రచయిత కూడా భాసుడి ఈ విజయాంకాలు స్కోర్ అంటారు దరిదాపులకు కూడా రాలేరు, రాజాలడు. తర్వాతి శతాబ్దాలకు చెందిన కవులు 1, 2, 3 సంఖ్యలతో తృప్తి పడితే భాసుడు అంత ప్రాచీన కాలం ఇన్ని రూపకాలు రచించడం అనేది అసాధారణ విషయం. భాసుడి రూపకాల సంఖ్య ఇంత అధికంగా ఉండటం చేతనే ప్రాచీన కాలం నుండి ఇవాల్టికి భాస నాటక చక్రం అనే పేరు ప్రసిద్ధిలోకి వచ్చింది. ప్రాచీన గ్రీకు దేశానికి చెందిన రూపక రచయితల రూపక సంఖ్యను బట్టి పోల్చదగిన భారతీయ రూపక రచయిత ఒక్క భాసుడే. ఇప్పుడు లభ్యమవుతున్న గ్రీకు కవుల నాటకాలు మాత్రమే దృష్టిలో ఉంచుకొని మనం ఈ విధంగా పోతాం. గ్రీసు దేశీయుల నాటక రంగం వారి సౌందర్య ఆరాధనకు ఉత్తమ నిదర్శనం. అది వారికి గర్వకారణం. ఆ నాటక రంగం కోసం ప్రాచీన గ్రీసు రూపక రచయిత రాసిన అన్ని రూపకాలు లభ్యమైతే వారిలోని అత్యల్ప సంఖ్యాక రూపక రచయితలతో కూడా మన భాసుని పోల్చడం పొరపాటే అవుతుంది. గ్రీసు దేశీయ రూపక రచయితల రూపక రచన వైవిధ్యం, దాని విస్మృతి చూస్తే ఏ దేశానికి చెందిన రచయితలు కూడా వారితో సాటి కాదాయ. గ్రీసు దేశీయులకు రూపకాల మీద ఉన్న అపార ఆసక్తి, ప్రభుత్వం నుంచి నాటక రంగానికి లభించిన ఆదరం అప్పుడు అది కాదు. గ్రీసు దేశంలో నాటక రంగం అంత అభివృద్ధి చెందటాన్ని ప్రభుత్వం చూపిన ఆదరాతిశయం, ఆశీర్వాదం వంటిదైన ఒక విధంగా అది నిగూఢ శాపంగా కూడా పరిణమించింది. కొన్ని వందల సంఖ్యలలో రూపకాలు ఆవిర్భవించటంతో వాటిని జాగ్రత్త చేయటమే ఒక సమస్య అయిపోయింది వాళ్ళకి. అసంఖ్యాకంగా వచ్చిన ఆ రూపకాలన్నిటి రాబోయే తరం వారి కోసం సంరక్షించటం అనేది శక్యమైన పని కాకుండా పోయింది ఆ దేశం. దాని ఫలితంగా వ్రాసిన రూపకాలు 4వ వంతుకు తక్కువ, ఒక్కొక్కప్పుడు 10వ వంతుకు తక్కువ రూపకాలు కాలం పట్టిన జల్లెడలు కిందికి దిగి మంచివిగా నిలకడగలిగారు. మిగిలినవన్నీ ముతకవిగా పరిగణింపబడి వాటంతటవే హరించుకున్నారు. ఈ స్కాలర్స్ 90కి మించి నాటకాలు రాసినట్టుగా, సోఫోక్లిస్ 120 రూపకాలు రాసినట్టుగా చెబుతారు. అయితే వారి నాటకాలలో ఒక్కొక్కరి 7 మాత్రమే ఇప్పుడు దొరుకుతుంది. యూరిఫైడ్స్ దాదాపు 80 రూపకాలు, అరిస్టోఫేన్స్ 50 నాటకాలు రాసినట్టు. వీటిలో ఒకరివి 19, మరొకరివి 11 భవిష్య నాట్యరంగ సౌందర్య ఉపాసకుల కోసం నిలిచి ఉంది. అందుచేత పై 2 కవుల కంటే ఈ 2 కొంతవరకు అదృష్టం. అయితే నాటక రచయితల కాలం, వారి రూపకాల సంఖ్య
వాటిని ఎప్పుడు ఎక్కడ ప్రయోగించాలి మొదలైన విషయాలు వీటిని గుర్చిన నిశ్చింతగా తెలుసుకోవాలంటే భారతదేశం సగర్వంగా చెప్పుకునే అవకాశం ఉంది. అత్యుత్తముడైన రూపక రచయిత విషయంలో కూడా అపవాదం మినహాయింపు లేదు. వాడు కూడిపోయిన మన సాహిత్యేతిహాస భవన పునర్నిర్మాణం కోసం ప్రాచ్య విద్యావేత్తలు ఎన్నో అతుకులు వేస్తూ ఎంత ప్రయత్నం చేస్తుందో ఊహాకల్పితమైన కాలంలో కూడా శతాబ్దాల తేడాలు కలపవు. ఏ విధమైన ఇతిహాసానికి సంబంధించి అభిలేఖాదులను, ముఖ్యంగా లౌకిక విషయాలకు సంబంధించిన అభిలేఖాదులను సమకూర్చుకోవటం కోసం ప్రయత్నం చేసిన మనం సాహిత్యుల ముందు, పాశ్చాత్యుల ముందు, చైనా దేశీయుల ముందు తలవంచాల్సింది. భాసుడి వైపు తిరిగి వద్ద ఇప్పుడు లభ్యమవుతున్న రూపకాలు కాక ఇంకా కొన్ని రూపకాలు భాసుడు రాశాడా? మనకు లభ్యం అవుతున్న 13 రూపకాలే కాక ఇంకా మరికొన్ని రూపకాలు భాసుడు రాసే ఉంటారు. అది కొంతకాలంకైనా నిశ్చింతగా మనం చెప్పటానికి వీలుందా? భాసుడు నివసించిన దేశాన్ని గురించి, అతని రూపకాలు మొట్టమొదటిసారిగా ప్రదర్శించిన నగరాల గురించి ఏదైనా మనం చెప్పగలమా అథారిటేటివ్గా? అలాంటి ప్రశ్నలు ఎవరైనా అడిగితే ఎలాంటి సమాధానం చెప్పాలి? అలాంటి పరిస్థితి ఏర్పడితే రాజ్ఞుల మధ్య అపండితుడు మౌనంగా కూర్చుంటే అదే అతనికి అలంకారం. విశేషతః సర్వవిధాం సమాజే విభూషణం మౌనం అపండితానామని భర్తృహరి చెప్పినట్టు మౌనం వహించటం ఒక్కటే పరమౌషం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల సాహిత్యైతిహాసులు ఏదేదో వాదబలం చూపించటం కంటే తెలివిగా తప్పించుకోవటం మంచిది. ఏమైనా ఇతర రూపక రచయితల రూపకాల కంటే భాసుడి రూపక ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి అనే విషయాన్ని అతి ప్రాచీన కాలంలో భారతీయులు గుర్తించారు. ప్రాచీన కాలం నుండి భాసుడి నాటకాలను నిర్దేశించేటప్పుడు వాడుకలో ఉన్న భాస నాటక చక్రం అన్న పేరే ఎందుకు తార్క? ఎంతకాలం నుంచో ముఖ పరంపరా క్రమంలో వస్తున్న ఒక శ్లోకంలో ఈ పదం కనబడుతుంది. ఈ శ్లోకాన్ని తర్వాత చెప్తాను. 9వ శతాబ్దికి చెందిన విద్వద్వరేణ్యుడు రాజశేఖరుడు చెప్పినట్టుగా ఈ శ్లోకం వచ్చిన ఒక ప్రాచీన శ్లోక సంగ్రహ గ్రంథంలో భద్రపడి మనం ఆంగ్ల భాషలో ఉపయోగించే కంప్లీట్ సెట్ ఆఫ్ భాషాస్ వర్క్ అనే దానికి అందమైన పర్యాయ పదం వంటిది రాజశేఖరుడు ప్రయోగించిన భాష నాటక చక్రం. కనుక కంప్లీట్ సెట్ ఆఫ్ భాషాస్ వర్క్స్ అనే దాన్ని మనం భాష నాటక చక్రం మనతో అంటున్నారు. తెలుగులో మార్చినటువంటి పుల్లెల శ్రీరామచంద్రుడుగా దాన్నే రేపటి నుంచి కూడా మన శీర్షికలో భాష నాటక చక్రం అని పెడతాం. ఇది రాజశేఖరుడి కాలంలో అనేకమైన భాసుడి రూపకాలు ప్రచారంగా ఉన్నట్టుగా తెలుసు. రూపకాల సంఖ్య ఎంతో స్పష్టంగా చెప్పకపోయినా నాటక చక్రం అనడంలో వాటి సంఖ్య పెద్దదిగానే ఉండాలని రాజశేఖర భావం. కాళిదాసు కాని, భవభూతుణ్ణి కాని, హర్షవర్ధనుణ్ణి కాని నాటక చక్ర రచయితగా ఏ సాహిత్య విమర్శకుడు చెప్పలేదే. వీరిలో ఏ ఒక్కరూ కూడా నాటక చక్రం అనే గౌరవప్రదమైన పేరుకు తగినన్ని నాటకాలు రచించలేదే. 10 మంది కలిసినంత మాత్రం చేత అది పెద్ద గుంపవుతుందా? అదేవిధంగా 3 నాటకాలను నాటక చక్రం అనలేం కదా.
ఏతావాత తేలిందేమిటంటే ఒక పెద్ద సంస్కృత నాటక చక్రాన్ని రచించిన గౌరవం వ్యాసుడు సంపాదన. ఇంకా ఈ గౌరవం అతడికి మాత్రమే చెందింది. అనేకమైన రూపకాలు నిర్మించటమని సామాన్య విషయం కాకపోయినా అతనికున్న గొప్పతనాన్ని నిర్ధారించటానికి అది ఒక్కటే హేతువు అంటానికి కూడా వీలు. ఒక రచయితకున్న గొప్పతనాన్ని అతని రచనల విస్మృతిని, గ్రంథ సంఖ్యను బట్టి నిర్ణయించటం వ్యర్థ ప్రయత్నము. కవిత్వం అనేది సంఖ్యాఫలకం, స్కోర్ బోర్డు మీద ఆధారపడ్డ క్రికెట్ ఆట వంటిదేం కాదు. నాతి ప్రసిద్ధమైన కానీ అతి ప్రసిద్ధంగా ఒక సంస్కృత సుభాషితం కటువైన ఉపమానం ఈ విషయాన్ని బోధిస్తుంది. పంది ఏటేటా 10 పిల్లలు కంటూ, అయితే ఒక ఆడ ఏనుగు ఎన్నో సంవత్సరాలు రాజులు పోషించే ఒక పిల్లను కంటూ. విస్తారాన్ని పట్టి కానీ, పుస్తక సంఖ్యను పట్టి కానీ కవితాశక్తిని కొలవటం అన్యాయం. ఏదో ఒక చిన్న కావ్యాన్ని లేక కొన్ని శ్లోకాలు మాత్రమే రచించి అత్యున్నత మహాకవి స్థానాన్ని అలంకరించిన కవులెందరో ఉన్నారు. దీనికి మంచి ఉదాహరణ అమరకు. శృంగార రససంధాలైనటువంటి 100 ముక్తకాలు మాత్రమే వ్రాసిన ఇతడు కవులలో అగ్రశ్రేణికి చెందినవాడుగా పరిగణింపబడు. సంస్కృత కవులలో మహాకవులని చెప్పదగినవాడు మొత్తం మీద 2-3 ఉంటారు అని చెప్పిన ఆనందవర్ధనుణ్ణి సామాన్యంగా ఎవరు మెప్పించరు. అలాంటి ఆనందవర్ధనుడు కూడా అమరుకుని ఒక్కొక్క శ్లోకం 100 కావ్యాల వంటిది అని మెచ్చుకుంది. అంచేత భాసుడి నాటక చక్రాన్ని చూపించి లేదా దాని విస్తృతిని వర్ణిస్తూ అతని గొప్పతనాన్ని రుజువు చేయటం కోసం ప్రయత్నించటం అతనికి న్యాయం చేకూర్చినట్లు కాదు. వాస్తవానికి భాసుడు ఈనాటి వరకు నిలిచిన సంఖ్యాబలాన్ని పట్టి కాదు. అతని రూపకాలలో చాలా వాటిలో ఉత్తమ రూపక లక్షణాలు స్పష్టంగా ఉన్నాయి. అతని పరిపక్వ ప్రతిభ అన్ని రూపకాలు దేదీప్యమానంగా కనపడకపోయినా మనోహరమైన తేజకణ కాంతి అన్నిటిలో గోచరిస్తుంది. స్వప్నవాసవదత్తం వంటి సుపరిమాణాలై రూపకాలు ప్రపంచంలో ఏ అత్యుత్తమ నాటకంతోనైనా సరితూగుతాయి. నాకు కూడా చాలా ఇష్టం. కథా సంవిధానంలో చాతుర్యం, కథావస్తువులోని యథార్థతా భావన, అలాగే సంహతత్వం, కథాగతిలో ఆరోహణ అవరోహణాలు, ప్రారంభంలోనే నాటిన చిక్కులతో కూడిన సంఘర్షణ బీజాలు ఆధారంగా చేసుకొని క్రమబద్ధ రీతి సమకూర్చిన అత్యున్నత భావభూమిక అంటే క్లైమాక్స్, చివరికి ఊహించని విధంగా చిక్కులను విడదీసే పద్ధతి, కుతూహల సస్పెన్స్, భావ్యార్థ సూచన ప్రభావజనకమైన రీతిలో ఒకదాని వెనక ఒకటి కోర్చడం, ప్రతిభాస్ఫోరకమైన సంభాషణ నిర్వహణ, సమాజానికి అద్దం పట్టే సజీవమైన పాత్ర సృష్టి, అన్నిటినీ మించి నాటక జీవితమైన వివిధ రసభావాల నిర్వహణ, ఈ విషయాల్లో ఏ ఒక్క దానిలో భాసుడి రూపకాలు అత్యుత్తమాలని చెప్పతగిన ప్రపంచ రూపక సాహిత్యంలో ఏ రూపకాలకి తీసిపోవు. రూపక వైశిష్ట్య నిర్ణయంలో ముకుటాయమానమైన రంగ ప్రయోగార్హత విషయంలో భాసుడి రూపకాలు కాళిదాసు రూపకాల కంటే శ్రేష్టమైందని నిస్సంశయంగా చెప్పచ్చు.
సంస్కృత నాటక రంగంలో భాసుడి గొప్పతనాన్ని కారణమైన మరొక అంశము ఇప్పుడు మనకు దొరుకుతున్న భాసుడి 13 రూపకాలు ఇతర రూపక రచయితల రచనలు వీటిలోనూ కనపడని స్వరూప భేదం, వస్తు వైవిధ్యం కలపడు. బాణం అనే ఏకపాత్ర రూపకాన్ని రచయితను ప్రశంసిస్తూ వ్రాసిన ఒక ప్రసిద్ధ శ్లోకంలో కాళిదాసుకు కూడా బాణరచన నైపుణ్యం లేదని చెప్పరు. రూపకాలలో ప్రసిద్ధమైన నాటక నాటికలను మాత్రమే రచించిన కాళిదాస భవభూతి హర్షవర్ధనులలా కాకుండా భాసుడు అనతి ప్రసిద్ధమైన రూపక భేదాలలో కూడా రచన చేశాడు. భాసుడి 13 రూపకాలలో ఏది ఏ రూపక భేదానికి చెందింది అని నిర్ణయించడంలో విమర్శకులలో అభిప్రాయ భేదం ఉన్న అతడి రచనలలో ప్రసిద్ధమైన నాటకాదులతో వ్యాయోగం, సమవాకారం, ఉత్సృష్టికాంతం, వీధి, ఈహామృగం వంటి రూపక భేదాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది భాసుని సృజనాత్మక శక్తికి అతని వివిధ రూపక భేదాల నిర్మాణంలో సమాన సామర్థ్యం కలదని చెప్పటానికి ఉదాహరణ. వివిధ రూపక భేదాలకు సంబంధించినంతవరకు ఇలాంటి రచనా సామర్థ్యాన్ని చూపగల మరొక సంస్కృత కవి లేనే లేదు. ఏ సామాజికలను దృష్టిలో పెట్టుకొని ఈ రూపకాలు రచించడము ప్రయోగించటం జరిగిందో వాళ్ళ మనలను ఈ రూపకాలు ఎంతవరకు పొందగలిగాయి అనేది కూడా మనం ఆలోచించాలి. రూపక రచన వంటి ప్రక్రియలో చివరికి వాటి గుణ దోషాలు నిర్ణయించే గీటురాయి సమాజికులు అంటే చూసేవాళ్ళ అభినందనే. ఇందుచేత భాసుని రూపకాల ప్రయోగం ఎంతవరకు సఫలమైంది అనే ప్రశ్న ఉదయించక మానవు. సామాన్యులైన విద్యావంతులైన భాష సమకాలికులైన సామాజికులు ఈ రూపకాలను ఏ విధంగా ఆస్వాదించారు, నాట్యశాస్త్ర ప్రవీణులు వాటిని గురించి ఎలాంటి అభిప్రాయాలు ప్రకటించారు, నాట్యరంగ ప్రియులైన తరువాత తరాల వారు ప్రశంసలు కూడా ఈ రూపకాలు అందుకోగలిగాయి. భాసుడి తరువాత శతాబ్దాలకు చెందిన రూపక ప్రియులైన సామాజికులు భాసుడి రూపకాలను చూసి ఆస్వాదించేవాళ్ళు అని చెప్పడానికి ఆధారాలు అది స్వల్పంగా ఎక్కడైనా ఏవైనా ఉన్నాయా అంటే ఇన్నాళ్ళకి మళ్ళీ చూస్తాం. భాసుడి కాలంలో కొంచెం తర్వాత అతని రూపకాలు అతని జన్మస్థానం నుంచి చుట్టుపక్కల ప్రాంతాలలో దేశాలలో ప్రచారం కలిగాయ లేదా వాటి ప్రచారం ద్వారా సంకుచితంగా మాత్రమే ఉందా? అలాంటి ప్రశ్నలు వేయటం సులభమే కానీ సత్యానికి దగ్గరగా ఉండేటట్లయితే వీటికి సమాధానాలు చెప్పడం క్లిష్టమైన. అయితే దాదాపు 12వ శతాబ్ది చివరి వరకు కూడా ఉత్తమ రూపక నిర్మాతగా భాసుడి కీర్తి భారతదేశంలో అవిచ్ఛిన్నంగా ఉంది అని చెప్పడానికి కావ్యాదులలో అలంకార శాస్త్ర గ్రంథాలలో కొన్ని ఆధారాలు లభించడం అతడి అదృష్టం అని మనం చెప్పు. భాసుని గురించి అతని రచనల గురించి ఆయా సందర్భాల్లో ప్రత్యక్షంగాను పరోక్షంగాను కనబడే నిర్దేశ భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించి ఉండటం అవి క్రీస్తుకు తర్వాత కూడా 15 శతాబ్దాల్లో అవిచ్ఛిన్నంగా లభించడం కూడా ఒక విధంగా తలవని తలంపంగా లభించిన అదృష్ట విశేషం.
భాసుడి పేరు లేదా అతని రచన, ఉటంకించిన కవులు లేదా ఆలంకారికులు. కాళిదాసు క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, మాలవ దేశాధిపతి పూజుడు 11వ శతాబ్దం, వామనుడు 9వ శతాబ్దం, కాశ్మీర దేశీయుడు అభినవగుప్తుడు 11, కనౌజుకి చెందిన బాణుడు 7, వాక్పతి రాజు 8, గుజరాత్ అన్హీల్వాడుకు చెందిన సోమప్రభ సూరి 12, స్థానకం నేటి ధానా రాజధాని గల ప్రాచీన కొంకణ దేశానికి చెందిన సోడ్డలకు 11, ప్రాచీన తమిళ కవి ఇళంగోవడిగల్ 12, బహుశా తమిళనాడుకు చెందిన శారదా తనయుడు 13వ శతాబ్ది ప్రధానంగా చెప్పుకోదగినవాడు. ముఖ్యంగా చివర చెప్పదగినవాడు కేరళ దేశంలో చాక్యారులు అనే నాటక ప్రజలు. వీళ్ళు భాసుని నాటకాలు ఒక మూల నిధిగా ఉంచవని శతాబ్దాల పాటు వాటిని ప్రదర్శిస్తూ వచ్చి దండి వంటి ఆలంకారిక అగ్రేస భాసుడిని రచనలను ప్రశంసించడం గమనించదగిన విషయం. దండి అవంతి సుందరి కావ్యంలో కథలో శ్లోకానికి స్వేచ్ఛానువాదం వికటిస్తాడు. భాసుడు ఏనాడూ దివంగతుడై, అయితే ఎలాంటి దోషాలు లేని, కాలం కబళించటానికి వీల్లేంది ఆయన రూపకాలే అనే శరీరంతో అతడు ఈనాటికి కూడా జీవించాడు. దండి భాసుడికి 12 శతాబ్దాల తర్వాత ఆవిర్భవించాడన్న విషయం మనం మర్చిపో. మరొక విషయం ఏమిటంటే అతడు భాసుని జన్మకర్మల స్థానమై ఉత్తరాపథానికి అతని సృజనాత్మక చైతన్యానికి సుదూరంలో దక్షిణాపథంలో ఎక్కడో ఉన్నవాడు. దీనికంతటి బట్టి భారతదేశం అంతటా దాదాపు 2000 సంవత్సరాల పాటు ఇది ఒక నిశ్చయాత్మక నిర్ణయంగా గ్రహించటానికి వీలు కాకపోయింది. భారతీయ నాట్య రంగంలో భాసుడి ఎంతటి పేరు ఉండేదో మనం ఊహించుకోవచ్చు. రేపు భాష సమస్య అనే దాని గురించి రేపు తెలుసుకున్నాం.